ఈ రోజు మనం అందరం ఒక ప్లేస్‌కి వెళ్తున్నాము. అదే విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అన్నమాట. నా చిన్నప్పటి నుంచి ఉంది ఈ పార్క్. అప్పుడు అంతగా ఏం లేకపోయినా ఇప్పుడు మాత్రం భయంకరంగా డెవలప్ అయింది. అంత బావుందన్నమాట. చిన్న పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. పిల్లలతో ఎళ్ళేవాళ్ళు బాగా ఆడుకోవచ్చక్కడ. మేమైతే మా ఊరు నుంచి అయితే బయలుదేరాము. తెనాలి కదా మాది. అక్కడ నుంచి మాకు 45 మినిట్స్ దసరా హాలిడేస్ అయితే జరుగుతున్నాయి కదా పిల్లలకి. ఎక్కడికెళ్దామనే ఆలోచనలో వచ్చింది రాజీవ్ గాంధీ పార్క్. మాక్సిమం మేము విజయవాడలో ఉన్న అన్ని ప్లేస్‌లు కవర్ చేసేసాము. ఇదొక్కటే ఎందుకో ఆగింది. నా చైల్డ్‌హుడ్ ప్లేస్ అయినా ఇదొక్కటే ఎందుకో ఇన్ని రోజులు ఆగిందనమాట. ఇది చూసారు కదా! దుగ్గిరాల లాకులు. ఇది ఫేమస్ కదా! ఇక్కడ చేపలు చాలా చాలా బావుంటాయి. ఇక్కడ నుంచి మేము బయలుదేరి డైరెక్ట్‌గా బ్యారేజ్ దగ్గరికైతే ఎళ్ళిపోయాము. బ్యారేజ్ దగ్గరికెళ్ళేదాకా మా ముందు కార్ వరకు కూడా బ్యారేజ్ దగ్గరికి అలో చేశారు. బ్యారేజ్ పైకి. మమ్మల్ని మాత్రం సైడ్ ట్రాక్ ఇచ్చేశారు. ఎందుకంటే బ్యారేజ్ పైన హెవీ లోడ్ అయిపోయిందంట. అది వాటర్ ఎక్కువ ఫ్లో అవుతున్నాయి కదా! అందుకని చెప్పి మమ్మల్ని సైడ్ ట్రాక్ ఇచ్చారు. దానివల్ల మాకు ఇంకా లేట్ అయిందనమాట. వాటర్ చూసారా ఎంత బాగా ఫ్లో అవుతుందో! నిజంగా ఎంత బావుందంటే అక్కడ ఫుల్‌గా నిండిపోయినాయి వాటర్. ఇక్కడ నుంచి మీకు నేను గుడి కూడా చూపిస్తాను చూడండి. ఈ గుడిని నైట్ వ్యూ కూడా చూపిస్తాను వచ్చేటప్పుడు. అసలు విజయవాడ అంతా దగ్గ 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 మెరిసిపోతుంది. అమ్మవారి గుడి నిజంగా చాలా బావుంది. ఇక్కడ నుంచి మాకు చాలా లేట్ అయింది. చాలా టైం పట్టింది ట్రాఫిక్‌లో నుంచి వచ్చేసరికి. విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసాం మనం. ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. చాలా బాగా చేస్తున్నారు. అయినా సరే అమ్మవారిని చూడటానికి చాలా మంది వస్తారు గదా! అలా ట్రాఫిక్ జామ్ అయిపోతుందన్నమాట. ఇక్కడ పార్క్‌లోకి ఎలో అవ్వాలంటే ₹20 టికెట్ పర్ హెడ్‌కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకొక బోర్డ్ కనిపిస్తది. ఆ బోర్డ్ పైన క్లియర్‌గా ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీస్ ఉన్నాయి అనేవి క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటదన్నమాట. కొంచెం లోపలికెళ్ళగానే మొత్తం గ్రీనరీనే ఎక్కువగా ఉంటది. ఇంకొంచెం ముందుకెళ్ళగానే మనకి ప్లే జోన్ మొత్తం ఒక్క సైడే ఉంటదన్నమాట. ఒక్క చోటే ఉంటది. అంతా గూడా చిన్న పిల్లలు ఆడుకునేవే ప్లే ఏరియాకొచ్చేటప్పటికి మీ పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ కలర్స్ అన్నీ అలా అంత అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట ప్రతి రైడ్‌వి కూడా. ఇక్కడొచ్చేసి మనకి బయట టికెట్ ₹20 ఏసారు గదా! ఇక్కడ మాత్రం ప్రతి రైడు కాస్ట్ ఉంటుందన్నమాట. ఈ రైడ్స్ వచ్చేసి 50, 70, 80 అలా ఉంటది. కానీ ప్రతి రైడ్ కూడా మీ పిల్లలకి మంచి హ్యాపీనెస్‌నయితే ఇస్తది. ఇక్కడ రైడ్స్ అన్నీ చాలా చిన్న చిన్నగా చిన్న పిల్లలు ఎక్కినట్టు కనిపిస్తున్నాయి గదా! అలాంటిదేమీ ఉండదు. ఎవ్వరికైనా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదన్నమాట. భయమేస్తది మనకి. మా పిల్లలైతే ఇది ఎక్కిన తర్వాత లిటరల్లీ అమ్మో! చాలా భయమేసిందని చెప్పారు. ఇంతకంటే పెద్ద పెద్ద రైడ్‌లు ఎక్కారులే గానీ అయినా వాళ్ళు భయపడ్డారు. ఇంక హెలికాప్టర్ చూసారు గదా! అక్కడ విజయవాడ ఉత్సవ్ జరుగుతుంది గదా! అక్కడ హెలికాప్టర్ అన్నమాట. పర్ పర్సన్‌కొచ్చి 5000 అంట. జస్ట్ 7 మినిట్స్ అంట. మేమక్కడికి వెళ్ళలేకపోయాము ట్రాఫిక్ జామ్ వల్ల. చాలా సేపు వెళ్దాం అనుకున్నాం గానీ టైం మాకు చాలా ట్రాఫిక్ జామ్‌లోనే అయిపోయింది. ఆ హెలికాప్టర్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నప్పుడే వెళ్ళాలి. 5000 అంటే నాకు నిజంగా చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. చూసారా టాయ్ ట్రైన్ నా చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు చాలా ముస్తాబై వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి ₹80 అలా పడుతుంది. మేమైతే చూస్ చేసుకుంటున్నాం ఎక్కడ కూర్చోవాలని చెప్పి. మేము పార్క్‌లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మా బుడ్డోడు ఆ హారన్ విని ట్రైన్ ఎక్కడో ఉంది అని చెప్తూనే ఉన్నాడు. ఎట్ లాస్ట్ మేము వచ్చేసాము, ఎక్కేసాము. దీంట్లో ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాను నేను మీకిప్పుడు. పార్క్ చుట్టూ ఒక రౌండ్ ఏస్తది. ఇలా ఈ ఒక్క రౌండ్‌లోనే మనకు కంప్లీట్‌గా పార్క్‌లో ఏమేమైతే ఉన్నాయో చూడొచ్చు మనం. అంటే మాక్సిమం చూడొచ్చు. కొన్ని కొన్ని వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అంటే ప్రతి చోటికి నడుచుకుంటూ వెళ్ళలేం గదా! అది చిన్న ప్లేస్ కాదు. చాలా పెద్ద ప్లేస్. అంతా అయితే కవర్ చేయటం కష్టం. ఇంక ఈ ట్రైన్‌లో ఇలా వెళ్తుంటే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదనమాట. ఇదేదో రేడియం లైట్స్. దీని లోపలికి తీసుకెళ్ళి ఈ లైట్స్‌లో ఉన్న బొమ్మల్ని చూపిస్తారు. అంటే మనకొక రియల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. మేమొకసారి దాంట్లో నుంచి బయటికొచ్చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటున్నాము. ఏంటి అప్పుడే అయిపోయిందా? అప్పుడే వచ్చేసామా? అని చెప్పి. ఎక్స్‌పీరియన్స్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ నుంచి మేము 90 మ్యాక్స్ అని చెప్పి ఒక థియేటర్ అన్నమాట. ఇదొచ్చేసి నేను వండర్‌లాలో కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. దానికి మించయితే లేదు. ఇది కొంచెం తక్కువేలే గానీ పర్లేదు. ఎళ్లి చూడొచ్చు. కాపోతే కాస్ట్ మాత్రం ₹100 పర్ పర్సన్ ₹100 అన్నమాట. ఇంకిలా లోపలికెళ్ళిపోతే మనకి బర్త్‌డే బుకింగ్స్ కూడా చేస్తారంట ఈ థియేటర్‌లో. అంటే స్పెషల్‌గా బర్త్‌డే చేసుకునే వాళ్ళకి ఈ నంబర్‌ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఆ రోజు బ్లాక్ చేసి మీకోసం బర్త్‌డే పార్టీస్ అరేంజ్ చేస్తారంట. ఇంకిక్కడొచ్చేసి ఇది రోలర్ కోస్టర్ వీఎఫ్ఎక్స్ అంటారు గదా! అట్లా ఆ టైపు. కానీ ఎక్స్‌పీరియన్స్ బానే ఉంది గానీ వాళ్ళు వాటరు, స్నో ఏసేశారు. నా బట్టలన్నీ తడిచిపోయినాయి అసలు బయటకొచ్చేసరికి. నాకు ఎవ్వరి మీద పడలేదు. నా మీదే చాలా ఎక్కువ పడినాయి. ఒకసారి అది కనుక్కొని వెళ్ళండి. ఇలా నా నా బట్టలైతే కంప్లీట్‌గా తడిచిపోయినాయన్నమాట. ఇంకక్కడి నుంచి మళ్ళీ ప్లే ఏరియాకొచ్చాము. మా వాడి చేత కొన్ని ఫోజులు పెట్టిచ్చి, ఈ కార్ కూడా వాడెక్కాడు. కాపోతే నేనప్పుడు కొలంబస్ ఎక్కున్నాననమాట. తర్వాత కొన్ని రైడ్స్ అయితే వాడినెక్కిచ్చాము. ఈలోపు కొంచెం చీకటి పడుతుంది. దీని తర్వాత వాడికి ఒక కిడ్స్ జోన్ గూడా ఉంది. దానికైతే కాస్ట్ చాలా ఎక్కువ అసలు. ₹130
వాడి 20 మినిట్స్‌కేమో 130 రూపీస్ అన్నమాట. దాంట్లోకెళ్ళి చాలా సేపు ఆడుకున్నాడు ఫుడ్‌కి వాడు. సంబంధించి చాలా షాప్స్ ఉన్నాయి. పాప్‌కార్న్, సమోసా, కార్న్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలా అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. మీకేం కావాలంటే అవి తినొచ్చు. కాస్ట్ కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ కూడా బానే ఉంది. ఇక్కడ నుంచి మనం బయటికొచ్చేస్తే కిడ్స్ జోన్ ఉంటది. ఈ కిడ్స్ జోన్‌లో నేను ఇందాక చెప్పా కదా! 130 రూపీస్ అన్నమాట దీంట్లో. ఇప్పుడు దీని టైమింగ్స్ చెప్తాను. ఆఫ్టర్‌నూన్ 2 నుంచి 10 వరకు వీకెండ్స్‌లో ఓపెన్ చేస్తారంట. ఆఫ్టర్‌నూన్ 2 నుంచి 9 వరకు నార్మల్ డేస్‌లో ఓపెన్ చేస్తారంట. ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన పార్క్ అన్నమాట. వాకింగ్ చేసే వాళ్ళకి మార్నింగ్ నుంచి ఇదొచ్చేసి ట్రంపోలియన్ పార్క్. ఇదొక్కటే కాస్ట్ ఎక్కువ. పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్. 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఎలో లేదు. మా బుడ్డోడికి 4 ఇయర్సే. అందుకని లోపలికి ఎలో లేదన్నారు. పిల్లలకి కాళ్ళు నొప్పులొస్తాయంట వాటి మీద జంప్ చేసేటప్పటికి. అందుకని చెప్పి మేము కూడా వద్దులే అని స్కిప్ చేసేసాము. అక్కడి నుంచి నిదానంగా నడుచుకుంటూ బయటికైతే వచ్చేసాము. అక్కడ నేను బయటకొచ్చేసరికల్లా అసలు చాలా ట్రాఫిక్ జామ్ అన్నమాట. మా కార్ రావడానికి చాలా లేట్ అయింది. సో, అక్కడే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. పురుగులు కూడా చాలా ఉన్నాయి. కానీ కృష్ణా నది పక్కనే కాబట్టి గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఎంత పురుగులున్నా గాలి బావుందన్నమాట. అక్కడి నుంచి ట్రాఫిక్‌లో నుంచి బయటపడి నిదానంగా మా ఊరికి బయలుదేరాము. ఈ లైటింగ్ చూసారా? నేను నైట్ వ్యూ కూడా చూపిస్తానని స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఇది గుడి వ్యూ అన్నమాట నైట్ టైము. అసలు బ్యారేజ్ గాని, గుడి గాని లైటింగ్స్‌తో అద్దిరిపోయింది. దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడనైతే బాగా ముస్తాబు చేసేశారు. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.